ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో మనం నిన్న క్లాస్లో ఇనాకులేషన్స్ గురించి మనం చదువుకుంటున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. The effect on the inner bodies is practically nil and far less than the diseases themselves. Herein lies for the future a most interesting question: how far do diseased condition in the human body carry through and affect the inner bodies from the structural angle? సో ఈ ఇనాకులేషన్స్ వలన మనం వ్యాక్సిన్స్ వీటి వలన మనకి ఇన్నర్ బాడీ ఎఫెక్ట్ అవడం అంటున్నది అంతగా ఏమి ఉండదు. తర్వాత మనకు వచ్చేటువంటి వ్యాధులు ఎంతవరకు మన యొక్క ఎథరిక్ బాడీస్ని మన యొక్క ఇన్నర్ బాడీస్ని అది ఎఫెక్ట్ చేస్తాయి. అది అంటూ ఆయన ఏమంటున్నారంటే and affect the inner bodies from the structural angle. It is a question I do not intend to answer. The controlling of modern disease is being handled by modern medicine primarily in three ways: through the science of sanitation, through the preventive medicine, and through inoculation. Present modern medicine three aspects of diseases ni treat చేయడానికి ట్రై చేస్తుంది, అటాక్ చేయడానికి. ఒకటి త్రూ శానిటేషన్, త్రూ ప్రివెన్షన్ అండ్ త్రూ ఇనాకులేషన్ అంటున్నారు. సో ప్రాపర్ ఒక మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్ని అంతా కూడా చాలా హెల్తీగా ఉంచుకోవడానికి అదొకటి. త్రూ ప్రివెన్షన్, అది రాకుండా ఉండడానికి ఒకటి. తర్వాత త్రూ వ్యాక్సిన్స్. ఈ మూడు స్టెప్స్గా ప్రస్తుతం మోడర్న్ మెడిసిన్ మనకు వచ్చేటువంటి జబ్బుల్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దీస్ ఆర్ ద లోవర్ correspondences to methods of activity emanating from the astral plane, from the etheric levels, and from the earth itself. సో ఇవన్నీ కూడా మనకి ఎథరిక్ లెవెల్స్ వీటన్నిటిలోనూ ఇవి ప్రధానంగా మన మోడర్న్ మెడిసిన్ పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ఈ మూడింటి ఆస్పెక్ట్స్. అంటే మూడింటి ఆస్పెక్ట్స్ ద్వారా ఎథరిక్ లెవెల్, ఆస్ట్రల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ ఆన్ ఎర్త్ ఇట్ సెల్ఫ్ అని అన్నాం. అంటే ఈ మూడు లెవెల్స్లోనూ మనకి వ్యాధులు అనేటువంటివి అరికట్టబడటానికి ప్రస్తుతం మోడర్న్ మెడిసిన్ మనకు చేస్తున్నటువంటిది ఏమిటంటే ఒకటి శానిటేషన్, ప్రివెన్షన్, ఇనాకులేషన్. ఈ మూడు స్టెప్స్ తీసుకుని ట్రై చేస్తాం. అది చెప్తాం. ది సైన్స్ ఆఫ్ శానిటేషన్, ద యూస్ ఆఫ్ వాటర్ అండ్ ది గ్రోయింగ్ నాలెడ్జ్ ఆఫ్ హైడ్రోథెరపీ ఆర్ ది precipitation on earth of certain inner activities on the astral plane of a most definite nature. From the angle of the aspirant, these methods are called purification. అదే నుంచి వాటర్ యూసేజ్ అన్నటువంటిది చాలా మనలో ఒక రకమైనటువంటి ప్యూరిఫికేషన్ తీసుకొస్తుంటుంది. సో శానిటేషన్ అన్నది దాన్నే. సో మోడర్న్ మెడిసిన్ శానిటేషన్గా చెప్తుంది. అంటే చుట్టూతో ఉండేటువంటి వాతావరణంలో జనరల్గా కూడా ఒక సాధనలో అంటుండే వాడు వాటర్ యూసేజ్ ఎక్కువ పెట్టుకోవడం చాలా మంచిది. అంటే నీరు ఎక్కువ స్వీకరించగలగడం, తర్వాత స్నానం ఎక్కువగా చేస్తూ ఉండడం. అవకాశం ఉన్నప్పుడల్లా రోజుకి ఒక 3-4 సార్లు, 2 సార్లు, 3 సార్లు, ఏది ఎట్లా వీలైతే అట్లా. ఎందుకంటే జలముల్లో చాలా ప్రాణశక్తి ఉంటుంది మనకి. ఆ ప్రాణశక్తి మనం ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో లేదా మనం స్వీకరిస్తామో జలాల్లో తాగడం, వీటి ద్వారా మనకి ఎంతో ప్రాణశక్తి మనలోకి వస్తుంటుంది అనమాట. అందుగురించి ఆస్ట్రల్ ప్లేన్ దీనికి అంతటికి కూడా జలములు చాలా మంచిది. అందుగురించి జలముల ఒడ్డున కూర్చుని ధ్యానం చేయడం, తపస్సు చేయడం, ఇలాంటివి చేయడం చేత ఏమవుతుందంటే
తొందరగా మన ఆస్ట్రల్ లింకప్ మనకి సిద్ధిస్తుంది. అందుగురించి ఆస్ట్రల్ ప్లేన్ తోటి మనం అందు గురించి గంగా నది ఒడ్డున తపస్సు చేశారు, సరస్వతి నది ఒడ్డున కూర్చొని తపస్సు చేశారు, ఇలాంటివన్నీ చెప్తారు. ఏంటంటే కనుక చోటులో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా మనకి ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటాయి. కనుక ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి రహస్యాలు మనకి డీకోడ్ అవ్వాలి అంటే కనుక మనం నది ఒడ్డున కూర్చొని తపస్సు చేయడం అంటే చెప్పారు మనకి. అందుకని ఎప్పుడైనా సరే నది స్నానానికి వెళ్ళినా, నది ఒడ్డునికి వెళ్ళినా మనం స్నానం చేయడం ఒకటి, అక్కడ కూర్చొని కాసేపు భగవద్ ధ్యానం చేసుకోవడం అంటే చాలా మంచిది. అందు గురించి మనకి వేదవ్యాసులు వారు అందరిది కూడా ఈ రకమైనటువంటి విషయాలు మనకు చెప్తారు. Forces are correctly used and certain the science of prevention both of diseases and of death in the precipitation on earth of certain modes of procedure on the etheric plane whereby forces are correctly used and certain destructive agencies are controlled and prevented from going the destructive way. సో డిస్ట్రక్టివ్ ఏజెన్సీస్ డిస్ట్రక్షన్ అంటున్నది దానిలోకి తీసుకెళ్లకుండా మనం ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అంటున్నది మనం చదువుకొని మనం ఆచరించుకోవడం అటువంటి చేయడం చేత మనం చాలా లాభం పొందుతాం. సో అదంతా కూడా ఈథరిక్ ప్లేన్స్లో చేసేటువంటి కార్యక్రమం. అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ అంటే అటువంటి వాతావరణం అక్కడ ఏర్పడి ఉంటుంది. ఆ వాతావరణాన్ని మనం ప్రివెంట్ చేయడం చేత ఏమవుతుందంటే డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ వాటిలో గడిపోకుండా మనం ఆపుకున్నాం. అది అక్కడ చేసుకునేటువంటి కార్యక్రమం. అది ప్రివెంటింగ్లో చాలా బెనిఫిట్ ఉంది మనకి. ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్లో forces are correctly used and certain destructive agencies are controlled and prevented from going the destructive way. సో డిస్ట్రక్టివ్ వేగా ఫోర్సెస్ వెళ్ళిపోకుండా వీడు అక్కడ కొంచెం హెల్దీ కండిషన్స్ ఇవన్నీ వీడు ఏర్పాటు చేసుకోవడం చేత ఏమవుతుందంటే వాడికి వ్యాధులు వచ్చేటువంటి వాతావరణం చుట్టూతో ఉన్న వీడికి వ్యాధి సోకదు. అది ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ అంటే ఆ వాతావరణాన్ని వీడు సరిదిద్దుకుని వాడు శుభ్రంగా పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే వీడికి వ్యాధులు రావడం అంటే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. The science of inoculation is purely physical in origin and concern only the animal body. This latter science will shortly be superseded by a higher technique, but the time is not yet. ఫిజికల్ బాడీకి కేవలం జబ్బు రాకుండా ఉండడానికి సహకరించేది మనం తీసుకునేటువంటి వ్యాక్సిన్స్. కానీ అది కొంతవరకే భవిష్యత్తులో దానికన్నా కొంచెం అడ్వాన్స్ విషయాలు వచ్చేస్తాయండి అని ఆయన చెప్పారు. ఇది రహస్యాలు. సో బేసిక్గా మనకి వ్యాధులు రాకుండా ఉండాలంటే వాటర్ యూసేజ్ ఒకటి ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత హెల్దీ కండిషన్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్కి కావాల్సినటువంటి కండిషన్స్ మన చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. వ్యాక్సిన్స్ ఓన్లీ దానికి అంత వాల్యూ లేదండి అని చెప్పేశారు. అది విషయం. నెక్స్ట్ ఈజ్ ఆన్ గ్లాండ్స్. నెక్స్ట్ టాపిక్. Is it possible by certain types of meditation to stimulate either one of the post or antilobes of the pituitary body when there is a minus functioning? Will a meditation designed to integrate the personality automatically adjust this trouble and bring about proper pituitary activity? Will this also adjust and balance the activity of the other important glands? మన దేహంలో కొంత ఫంక్షనాలిటీ అన్నీ దెబ్బపడినటువంటి ఇవి ఉంటాయి. సో వాటిని మనం మెడిటేషన్ ద్వారా మనం ఈ గ్లాండ్స్ యొక్క యాక్టివిటీని మనం సెట్ చేయగలమా? జనరల్గా మన అందరికి వచ్చేటువంటి క్వశ్చన్. ఆయన అడిగి క్వశ్చన్ వేసి ఆయనే చెప్తున్నా. You have here several questions. The whole matter is too vast for proper handling within the available time and it limits. I would say, however, very briefly, that the stimulation of either lobe of the pituitary body and equally the stimulation of any of the glands by meditation undertaken by neophytes is the most dangerous undertaking. చాలా డేంజరస్ పాయింట్ అంటే దయచేసి అలా చేయకండి అని చెప్పారు. పిట్యూటరీ బాడీని స్టిమ్యులేట్ చేసేటువంటి మంత్రాలు, యోగాసనాలు, ముద్రలు, అలాగే మన యొక్క ప్యానిక్రాస్ని స్టిమ్యులేట్ చేసేటువంటి యోగాసనాలు, ముద్రలు, మంత్రాలు ఇలాంటి ఏవి దయచేసి చేయకండి అని చెప్పారు. మోస్ట్ డేంజరస్ అండర్టేకింగ్. It can be done, but it is not an advisable proceeding except under the expert supervision of some of those who know more than
and who can see more than you can see. The glands are the result of the activity of the inactivity of the centers or chakras in the body and parallel their development. This development is dependent upon the ray and the point in evolution. The subject is vast and difficult, and I would have you all remember that constant dwelling upon the physical factors to be found in the personality equipment is not the way of the disciple. He must aim on, as you would suggest, at personality integration and at the goal of being a pure channel for the soul. Such an integration is the result normally achieved of character building, soul contact through meditation, life expression through service. సో ఇదేదో మనం పిట్యూటరీ బాడీ స్టిమ్యులేట్ చేసుకుంటే మనకి ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుందని, థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేసుకుంటే మనకు థైరాయిడ్ గ్లాండ్ సెట్ అయిపోతుందని, ఇలాంటి వాటిలో చిన్న చిన్న వాటిని పడకండి మీరు దయచేసి. అంటే ఆయన చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, నువ్వు ఈ చిన్న చిన్న విషయాలు, ఉదాహరణకి ఏదో థైరాయిడ్ గ్లాండ్ ఏదో హైపోలో ఉంది, దాన్ని ఏదో స్టిమ్యులేట్ చేసుకుంటే, నేను ఏదో మెడిటేషన్ ద్వారా స్టిమ్యులేట్ చేసుకుంటే నాకు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది, లేదా ప్యాన్క్రియాస్ నేను మెడిటేషన్ ద్వారా స్టిమ్యులేట్ చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి తెచ్చేయచ్చు. ప్లీజ్ డోంట్ డూ సచ్ థింగ్స్ విత్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ వెరీ హయ్యర్, ఇస్ హ్యావింగ్ వెరీ హయ్యర్ పర్పస్. సో ఫిజికల్ బాడీని డిసీజెస్ రాకుండా ఉండడానికి మెడిటేషన్ వాడతాననేటువంటిది చాలా చీప్ ఐడియా. దయచేసి అలా చేయకండి. మెడిటేషన్ దేనికి వాడాలంటే కనుక క్యారెక్టర్ బిల్డింగ్ వాడుకోండి, సోల్ కాంటాక్ట్ త్రూ మెడిటేషన్ చేయండి, లైఫ్ ఎక్స్ప్రెషన్ త్రూ సర్వీస్ వాటికి మీరు చక్కగా చేసుకోండి. కానీ ఇలాంటి వాటిలో మీరు పెట్టుకుంటే అనవసరంగా మీరు బాడీని, ఎందుకంటే మనకన్నా బాగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే వాళ్ళు ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలో దానికి కావాల్సినటువంటిది ఇది ఇస్తారు, వాళ్ళు ప్రోగ్రామ్ మనకి ఇస్తారు. అంటే బాగా అంటే మాస్టర్ వికి గారు అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మనం, ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మనం కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు మన బాడీలో ఉండేటువంటి చక్రములు, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు టక్కన వాళ్ళు ఒక మంత్రం ఏదో ఇస్తారు, లేదా వాళ్ళ సాన్నిధ్యంలో కూర్చొని మనకు తగ్గిపోతే అది వాళ్ళు చెప్పేటువంటి విషయాలు. కానీ మనం ఏదో అవగాహన చేసుకుని దీని మీద ఏదో మనం చేస్తాం అన్నటువంటి భావం మనం పెట్టుకుని మనం ఏదో చేద్దాం అనుకుని దీనివల్ల ఏమవుతుందంటే మన గ్లాండ్స్ ఇవన్నీ కూడా దెబ్బపడేటువంటి అవకాశం ఎక్కువ. నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్. ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫర్ హయ్యర్ థింగ్స్. అది బేసిక్గా చెప్తాను. మరి వీటిలో జబ్బులు ఉంటాయి ఎట్లా అని అంటే, దానికి ఏమైనా మెడిసిన్ వేసుకోండి, కావాల్సినటువంటి ఇందాక చెప్పారు కదా, ప్రివెన్షన్, తర్వాత ఇనాకులేషన్, ఇవి కాంటాక్ట్ ఫాలో అయిపోవడం, అంత సింపుల్గా. అదైతే వాటికి మనం మెడిటేషన్ చేద్దాం, ఇదేదో థైరాయిడ్ గ్లాండ్, లేదా ఇదేదో ప్యాన్క్రియాస్కి, లేదా థైమస్ గ్లాండ్కి, వీటికి మెడిటేషన్స్ చేద్దాం అంటే మాత్రం చేయకండి. అది అని చెప్తాను. ద ప్రాక్టీస్ ఆఫ్ దీస్ త్రీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ will inevitably produce the desired results as far as the glandular equipment is concerned, and as far as total mechanism can stand the pressure of the soul requirements as they must be met in each specific life. So, will inevitably produce the desired results as far as the glandular equipment is concerned. ఇవి ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పినటువంటి మూడు, అంటే క్యారెక్టర్ బిల్డింగ్, సోల్ కాంటాక్ట్, ఇవి ఎప్పుడైతే మీరు చక్కగా చేస్తారో, లైఫ్ సర్వీస్ ఇవి ఎప్పుడైతే చేస్తారో, గ్లాండర్ అడ్జస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా అవుతాయి. అంటే ఒక గ్లాండ్ చక్కగా ఫంక్షనింగ్లోకి రావడం, అది డిస్టర్బ్డ్గా ఉంటుంది, హైపోలో ఉన్నదో లేదా హైపర్లో ఉన్నదో అది నార్మల్ ఫంక్షన్కి రావడం, ఎంత దేని మీద డిపెండ్ అవుతుంది? దీన్ని బట్టి ఈ మూడింటి మీద డిపెండ్ అవుతుంది బేసిక్గా. సోల్ అనేటువంటిది ఎప్పుడైతే బాడీలో మెడిటేషన్ ద్వారా మన కనెక్టివిటీలోకి తెచ్చుకుంటామో, సోల్ నుంచి పర్సనాలిటీలోకి ఎప్పుడైతే లింకప్ అనుకున్నది ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతామో, పర్సనాలిటీ ద్వారా మన యొక్క పిట్యూటరీ బాడీ ఇవన్నీ కూడా ఫంక్షనింగ్లో చక్కగా వచ్చి, ఈ మెడిటేషన్ ద్వారా సోల్ యొక్క అధీనంలో మొత్తం ఎండోక్రినాలజీ అంతా కూడా సెట్ అయిపోతుంది. అది ఇక్కడ జరగాల్సింది. సో సోల్ కనెక్టివిటీ గురించి ఆయన ప్రధానంగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఏ పుస్తకంలో చూసినా సరే సోల్ కనెక్టివిటీ అది ఒక్కటే ఆయన మాట్లాడతారు. మిగిలినదంతా కూడా ఆటోమేటిక్గా జరిగేటువంటి. ఇంట్లో పెద్దని మనం కూర్చోబెట్టాం అనుకోండి, ప్రేయర్కో లేదా పూజకో లేదా ఒక మంచి విషయానికో, ఆటోమేటిక్గా ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా దారి పట్టేస్తారు. ఒక్కడిని పట్టుకుని వాడిని పూజ కూర్చోబెట్టండి, వాడి చేత ప్రేయర్ చేసిన అవసరం లేదు. ఇంటికి పెద్దవారు ఆయన చేత ప్రతిరోజు పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసేటట్టు చూడండి, అంతే. ఇంట్లో వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు అడిగి ట్రాక్ ఎక్కేస్తారు, అంతే సింపుల్.
అంటే మన ఇంట్లో మరి అలా ఎక్కట్లేదేమో కదండి అంటున్నది అనుకోవచ్చు మనం. అంటే కొంచెం జాగ్రత్తగా దీన్ని చేయాలి. మన మాస్టర్ గారు పతంజలిలో కూడా అదే చెప్తారు. కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పెద్ద మనిషి కరెక్ట్గా చక్కగా జీవిస్తూ చక్కగా ఒక ఇది ఉంటే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ట్రాక్ ఎక్కేస్తారు. అంతే, దానికి వేరే ఎక్స్ప్లెనేషన్ అక్కర్లమా. Next topic is on the vital body. What are the principal features that can be compiled within order to build a strong, healthy, vital body? Is it possible for a person with a rather weak vital body to strengthen it? May not a so-called weak vital body has a healthy one at the same time. The weakness manifesting in non-staying power and a slowness in recovery from fatigue. మనలో వీక్ వైటల్ బాడీ ఉందనుకోండి, అది స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఏంటి అన్న సాధన అన్న ఉందా, అన్న విషయం ఏదన్నా ఉందా, ఏంటి అదే అంటున్నాను. మన బాడీ వీక్గా ఉన్నప్పుడు అది ఎలా తెలియబడుతుంటుంది వీక్ వైటల్ బాడీ అంటే కనుక అది మనలో కాస్త పని చేస్తే అలసిపోవడం గాను, నీరసంగాను వీటిగా తెలియబడుతుంటుంది అని చెప్తున్నారు. సో వైటల్ బాడీ వీక్గా ఉంటే అది ఎలా తెలియబడుతుంటుంది. అందుగురించి మన దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ మనం జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. నీకన్నా నీరసం అన్న అవుతారు. సిమ్టమ్స్ తెలుసుకుంటాం, అది వేరే విషయం. సిమ్టమ్స్ కాకుండా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీకు నీరసం అన్న ఉందా, కాసేపు నడిచావు, నీరసంగా ఉందా, ఆయాసంగా ఉందా, కొంచెం ఇంట్లో ఎవరో చుట్టాలు వచ్చారు, కొంచెం పని చేసేవాడికి నెక్స్ట్ డే అంతా కూడా అలా పడుకోవాలి, రెస్ట్లు తీసుకోవాలి అన్నట్టుగా ఉంటుందా, ఏంటి ఇలాంటివి అడిగి తెలుసుకుంటే దాన్ని బట్టి వాడు వైటల్ బాడీ ఎలా ఉంది అంటున్నది మనం తెలుసుకోవచ్చు. The rather weak vital body, to strengthen it, may not a so-called weak vital body has a healthy one at the same time, the weakness manifesting in non-staying power and a slowness in recovery from fatigue. This question is concise and can be briefly answered. In fact, it must be, or otherwise a long discussion will be necessary upon the subject of the vital body, and that is too vast a one with which to deal here, and the implication are too many. I have given you much of the various books I have written. When you say a weak vital body, I presume you mean one which is loosely coordinated with the physical vehicle and loosely connected, and which has therefore a weak hold upon the outer form, for it is the close integration of the etheric body with the physical form which is the cause of all its staying power. వీక్ వైటల్ బాడీ అంటే ఏంటి అంటే, వైటల్ బాడీ వదులుగా ఉంది మన యొక్క భౌతిక దేహానికి పట్టుకోనట్టుగా మనం వైర్లు కనెక్షన్లు పెట్టుకున్నప్పుడు ఒక్కసారి అది ఊరిని పెట్టి దానికి టేప్ వేయకుండాను దాన్ని ఊరిని అలా పెట్టేసి ఉంచేసాం అనుకోండి, అది అవుతుంది. అది కదిలీలో వచ్చినప్పుడు కరెంట్ వస్తుంటుంది, అది పోయినప్పుడు పోతుంటుంది, ఇలా కదిలి మళ్ళీ వస్తుంది, ఇలాంటిది అవుతుంటుంది చూసారా. అలా ఉండేటువంటి కండిషన్స్ని వీక్ వైటల్ బాడీ అంటారు. దాని గురించి మనం ఇస్టాటిక్ సైకాలజీ వాడడం వల్ల చాలా వివరంగా ఆయన చెప్తారు మనకు. వీక్ వైటల్ బాడీ అంటే ఈ ఫిట్స్ ఇవన్నీ వచ్చేటువంటి వాటి అన్నిటికీ కూడా కారణం వీక్ వైటల్ బాడీ. అక్కడ అంతకుమించి ఇంకేమీ లేదు. సో వాళ్ళ యొక్క ఈజీ తీసినా ఏమైనా తీసినా వాళ్ళకి అబ్నార్మాలిటీస్ ఇవన్నీ కూడా దేని చేత అంటే వాళ్ళ యొక్క వైటల్ బాడీ చాలా వీక్గా ఉంది. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ వైటల్ బాడీ స్ట్రెంగ్తన్ అయ్యేటట్టు చేస్తే వాళ్ళకి వచ్చేటువంటి ఫిట్స్ నెమ్మదిగా అలా తగ్గిపోతాయి. దీని గురించి ఆయన అక్కడ ఈ వాల్యూమ్ 1లో ఆయన చాలా చెప్పారు, అది చెప్తాను ఇక్కడ. When you say a weak vital body, integration of with the physical vehicle and loosely concerned, and which have therefore a weak hold upon the outer form, for it is the close integration of the etheric body with the physical, which is the cause of all staying power. You are right in your belief that one can be perfectly healthy but have little resistance to fatigue. The principal factors in re-establishing or making a better etheric control are sunshine. అది కొందరు ఆరోగ్యంగానే ఉంటారు, కానీ కొంత పని చేసేటప్పుడు నీరసించిపోవడం, కొంత నడిచేటప్పుడుకో, కొంత ఏదో పని చేసేటప్పుడు నీరసించిపోవడం ఇలాంటిది ఉంటుంది. వాళ్ళలో స్ట్రెంగ్త్ అవ్వాలంటే కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. అందులో ఒకటి నెంబర్ 1 ఇస్ సన్షైన్.
సూర్యరశ్మి వంటికి తగిలేటట్టు చూసుకోండి అంటున్నారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నెక్స్ట్, కేర్ఫుల్ డైట్ with the emphasis upon the proteins and vitamins, the avoidance of fatigue and worry. ఈ మూడు ఫాలో అవ్వనంటున్నారు. ఒకటి, చక్కటి ప్రోటీన్ ఫుడ్, చక్కగా విటమిన్స్తో కూడుకున్నటువంటి మంచి ఆహారాన్ని తీసుకోండి, సూర్యరశ్మి ఒంటికి తగిలేటట్టుగా ఉండండి. మూడో పాయింట్ అంటే అవాయిడెన్స్ ఆఫ్ ఫ్యాటిక్ అండ్ వర్రీ. మైండ్లో వర్రీస్ ఎక్కువ పెట్టుకోకండి. మైండ్లో వర్రీస్ ఉంటే మనం ఏమీ చేయలేం. వర్రీస్ ఎప్పుడూ ఉండకూడదు. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయి, కానీ దానివల్ల వర్రీ చెందడం చేత, దానివల్ల ఆందోళన చెందడం, దానివల్ల కంగారు పడిపోవడం, ఇలాంటివి మనం పెట్టుకుంటే ఏమైపోతామంటే మనం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మనకు లూజ్ అయిపోతుంది. ఓకే, వచ్చింది దాన్ని ఎలా మనం సాల్వ్ చేద్దాం అంటే దాని మీద దృష్టి పెట్టుకోవాలి. సో వర్రీ, ఫ్యాటిక్, తర్వాత అవాయిడెన్స్ ఆఫ్ ఫ్యాటిక్, ఇది ఒకటి. ఫ్యాటిక్ అంటే మనకి దీని గురించి కూడా మనకి ఇనిషియేషన్ సోలార్లో కూడా చెప్పారు. అవాయిడెన్స్ ఆఫ్ అక్కడ్ మెడిటేషన్స్లో కూడా చెప్తారు. అవాయిడెన్స్ ఆఫ్ ఫ్యాటిక్, ఏదైనా బాగా అలసట చెందితే ఒకరోజు బాగా రెస్ట్ తీసుకోండి, బాడీ మళ్ళీ చక్కగా సెట్ అయిపోతుంది. వీలైనంతవరకు మరీ అలసట చెందేటువంటిదిగా ఒంటిని పెట్టుకోకండి, కార్యక్రమం కొంచెం కుదించుకోండి చక్కగా. అది అగైన్ ఆల్ ది అబౌవ్ at this time, climate, world conditions, environment and other civilizations militate, and the individual has therefore no resign himself to a state of affairs which lies outside his individual control. ఇవి కాకుండా ఒకటి ఏంటంటే టైం ఒకటి, అంటే ప్రస్తుతం ఉండేటువంటి కాలం ఒకటి ప్రధానంగా లీడ్ చేస్తుంటుంది. ఒకటి టైం, ఒకటి క్లైమేట్, ఒకటి వరల్డ్ కండిషన్, ఒకటి వాతావరణం, ఒకటి ఇక్కడ ఉండేటువంటి వాతావరణ మార్పు వలన కూడా జబ్బులు చాలా అవుతుంది. సో మనలో వైటల్ బాడీ చక్కగా స్ట్రెంగ్తన్గా ఉండాలంటే మంచి వాతావరణంలో వెళ్ళి ఉండడానికి చేసుకోండి. క్లైమేట్ కండిషన్స్ ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. వైటల్ బాడీ వీక్ అవుతుంది. కొందరికి కొన్ని వాతావరణాల్లో ఉంటూ ఉంటే వాళ్ళకి కొన్ని జబ్బులు వస్తుంటాయి. వాళ్ళు ఆ వాతావరణాన్ని అవాయిడ్ చేయగలిగితే వాళ్ళు ఆ జబ్బులు చాలా వరకు తగ్గుతాయి. అప్పుడు ప్రాణశక్తి చక్కగా పటిష్టంగా చక్కగా పుష్టిగా తయారవుతుంది. అందు గురించి వాతావరణ ప్రభావం ఒకటి ఒంటి మీద పనిచేస్తుంది. క్లైమేట్ కండిషన్స్ ఒకటి, వరల్డ్ కండిషన్స్ ఒకటి, తర్వాత ఎన్విరాన్మెంట్ ఒకటి, అండ్ అవర్ సివిలైజేషన్ militate, and the individual has therefore to resign himself on a state of affairs which lies outside his individual control. సో వాడి యొక్క ఇండివిజువల్ కంట్రోల్ కన్నా బయట ఉండేటువంటి వాటి నుంచి వాడు కొంచెం దూరంగా రాగలిగితే, అంటే వాడి యొక్క ఇండివిజువల్ కంట్రోల్ కన్నా దూరంగా ఉండేటువంటి అంటే క్లైమేటు, వాడు ఉండేటువంటి వాతావరణం, వాడు ఉండేటువంటి దేశము, ఇవన్నీ వాడి మీద కొంత ప్రభావం చూపుతుంటాయి కదా. వాటి నుంచి అవి వాడిని కంట్రోల్ చేయకుండా చక్కగా వాడిని కాపాడి చక్కగా ఉంచేటువంటి వాతావరణంలో వాడు వెళ్ళిపోయి ఉంటుండాలి. అది బేసిక్. అలాంటి చక్కగా పెట్టుకోండి అంటున్నారు ఆయన. A normal, sane, regulated life is the best means for establishing a better measure of vitality. Normal, sane, regulated life. నార్మల్ లైఫ్ లీడ్ చేయగలగాలి, తర్వాత చాలా సేన్గా ఉండగలగాలి, అంటే చక్కని జీవన విధానం కలిగి ఉండాలి. తర్వాత రెగ్యులేటెడ్ లైఫ్, జీవితంలో ఎప్పుడూ కూడా మనం జీవించేటువంటి దాంట్లో ఒక రెగ్యులారిటీ, ఒక చక్కగా ఒక డిసిప్లినరీ లైఫ్ మనకు ఉంటూ ఉండాలి. ఎక్కడ ఉన్నాం ఏమిటి లేదా ఇది కొంత కాకుండా సహజంగా ఒక రెగ్యులారిటీ, ఒక పంక్చువల్ లైఫ్, ఇది కొంత సాధన చేసుకుంటారు ఎప్పుడు కూడా మనం. సో సేమ్ అంటే మంచి ఆరోగ్యాన్ని కూడుకున్నటువంటి అలవాట్లు. A normal, sane, regulated life is the best means of establishing a better measure of vitality. This is, I presume, where there is a devitalized etheric body and conditions are such that a re-establishment of the vital control seems difficult or impossible. There must be a recognition of karmic limitations and a willingness to submit to them and leave affairs to work themselves out. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే, you need to remember, however, that where there is devitalized etheric body,
ఎథరిక్ బాడీ డీవైటలైజ్ అయిపోయినటువంటి కండిషన్స్ ఉన్నాయనుకోండి, అంటే దానికి ప్రాణశక్తి చక్కగా అందివ్వబడట్లేదు, డీవైటలైజ్డ్ ఎథరిక్ బాడీ. ఇప్పటికీ ఉదాహరణకి మనకి ఇది ఎలా తెలుస్తుంది? హోమియోపతిలో మోస్ట్ సూటబుల్ మెడిసిన్స్ మనం వేస్తున్నాం, అది పని చేయట్లేదు. అయితే ఒక గంట ఒక రోజే పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి వాడు మళ్ళీ అలానే వచ్చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ డీవైటలైజ్డ్ ఎథరిక్ బాడీ. బాగా అడ్వాన్స్డ్ కండిషన్స్ వాటిని అలా తెలుస్తుంది మెడిసిన్స్ ఇస్తుంటే. సో devitalized etheric body and conditions are such that a re-establishment of vital control seems difficult or impossible. వాళ్ళల్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వైటల్ కంట్రోల్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వైటాలిటీ సాధ్యం కాదు అన్నట్టు. ఆల్రెడీ డివైటలైజ్ అయిపోయింది ఎథరిక్ బాడీ, అందుగురించి వాళ్ళు ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ us to establish vitality in those people. సో అప్పుడు దేర్ మస్ట్ బి రికగ్నిషన్ ఆఫ్ karmic limitations and a willingness to submit to them and leave affairs to work themselves out. కార్మిక్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయండి, అంటే పూర్వకర్మ అంటుంది ఉంటుంది, అది లీడ్ చేస్తుంటుంది. అందువల్ల ఏంటంటే కనుక దాని ప్రకారంగా ప్రస్తుతం వాడు ఇంకా ఇక్కడ ఉండవలసినటువంటి పని లేదు, లేదా వాడు ఈ రకంగా ఉండాలి, ఈ జబ్బుతోటి ఇలా వీడు కొన్నాళ్ళు బాధపడాల్సి ఉంటుంది, ఇలా ఏదో ఉంటుంది. మనకి కార్మిక్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. సో కార్మిక్ లిమిటేషన్స్ చేత వాడు ఆ డీవైటలైజ్డ్ ఎథరిక్ బాడీ అంటున్నది ఏర్పడుతుంటుంది. అందువల్ల ఏంటంటే దానికి కాలానికి వదిలేయడమే మనం చేయాల్సిన విషయం. గురించి మనం దాన్ని పెద్దగా మనం చేయగలిగేది ఉండదు కొన్ని కండిషన్స్. themselves out. This particular life is not the only one there is. Frequently, therefore, in any particular incarnation, conditions cannot be changed and are prolonged by inner rebellion and revolt. A disciple has to learn the lesson of going on, as the expression is, in spite of and not because of circumstances. In spite of and not because of circumstances. Frequently, therefore, in any particular incarnation, conditions cannot be changed. కొన్ని జీవితాల్లో కండిషన్స్ మనం మార్చలేనటువంటిదిగా ఉంటుంటుంది. ఇట్ విల్ బి సేమ్, అదే కండిషన్స్ వర్కౌట్ అవుతుంటాయి అక్కడ. సో కండిషన్స్ చేంజ్ అవ్వవు అప్పుడు. అండ్ ఆర్ ప్రొలాంగ్డ్ బై ఇన్నర్ రెబెలియన్ అండ్ రివోల్ట్. లోపల నుంచి ఆ ఫైట్ అది నడుస్తుంటుంది. అంటే వీడికి సహజ సిద్ధంగా అనుకోలేనటువంటి వాతావరణం భౌతికంగా లేదు, లోపల నుంచి దానికి సంబంధించినటువంటి ఒక ఫైట్ ఇది ఇలా నడుస్తుంది అది చెప్తున్నారు. అంటే సిచ్యువేషన్స్ మనకి ఫేవర్గా లేవంటుంటాం చూసారా, అది ఆ కండిషన్ చెప్తున్నారు. A disciple has to learn the lesson of going on. Disciple ఏం చేయాలి? He should learn the lesson of going on. అంటే ఫైటింగ్ కాదండి, ట్రై టు లివ్ విత్ దోస్ కండిషన్స్, అంతే. అలా జీవించడం ఆ కండిషన్స్ తోటి. Lesson of going on, as the expression is, in spite of and not because of circumstances. సో సర్కమ్స్టాన్సెస్ ఇవి కాకుండా వాడు చుట్టూతో ఉండేటువంటి కండిషన్స్ తోటి వాడు he just live his life అంతే. అంటే వాడి ఇంటి వాతావరణం వాడికి తగ్గట్టుగా లేకపోవచ్చు, ఇట్ ఈస్ త్రూ కార్మిక్ లిమిటేషన్స్. లేదా వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం వాడికి సాధనకు సంబంధించినదిగా లేకపోవచ్చు, బట్ యు జస్ట్ లీడ్ దట్ లైఫ్ అంతే. దానికి నుంచి ఎక్కువ క్వశ్చన్ చేయకండి, ఎక్కువ ఇది చేయకండి, వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. నీ కర్తవ్యం నువ్వు చేయడమే నీకు ప్రస్తుతం ఇవ్వబడినటువంటి సాధన, అందు గురించి వేరే విషయాలు ఆలోచించకు. చక్కగా ఆ ప్రకారంగా వెళ్ళిపోయి మైండ్లో అనవసరంగా టెన్షన్స్ పెట్టుకుని ఏంటి జీవితంలో సేవ చేద్దాం అనుకున్నాం, ఏంటో ఇలా అయిపోయింది నా జీవితం, ఎంతసేపు అలా ఎప్పుడు మైండ్లో పెట్టుకోకండి, వదిలేసేయండి. జస్ట్ లీవ్ ఇట్ అంతే, జస్ట్ లీవ్ ఇట్. దాని గురించి మాట్లాడకండి. టైం ఎలా నడుస్తుందో అలా నడిపించేసేయండి అని చెప్తున్నారు. Frequently, therefore, in any particular incarnation, conditions cannot be changed and are prolonged by inner rebellion and revolt. A disciple has to learn the lesson of going on. జస్ట్ వాడు అంటే లోపల నుంచి ఒక ఘర్షణ అంటుంది పెట్టుకోక, జస్ట్ లీవ్ ఇట్, అదే అని చెప్తున్నారు. తెలివి కూడా మనలో ఈ ఘర్షణ అంటున్నది ఉంటుంది. మన లోపల నుంచి ఒకటి ఉంటుంటుంది, బయట పరిస్థితులు ఒక రకం ఉంటాయి. దీని మీద ఒక ఇది పెట్టుకోండి అని చెప్తున్నారు. అది
ఆన్ ది వైటల్ బాడీ. అంటే దానివల్ల మనం ప్రాణశక్తి చాలా నష్టపోతాం. అందు గురించి జస్ట్ ఉన్నటువంటి కండిషన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం. నెక్స్ట్ ఆన్ ప్రాణ. You can discover much in the nature of prana if you see the books which you possess and should possess. In my book, A Treatise on Cosmic Fire, and in Alice Bailey's book, The Light of the Soul, the whole subject is considered. చోట్లో ప్రాణశక్తి ప్రాణము వాటి మీద చాలా మీకు రహస్యాలను కూడా నేను కాస్మిక్ ఫైర్లో చెప్పానని అంటున్నారు ఆయన. తర్వాత ది లైట్ ఆఫ్ ద సోల్ ఏమో ఏలి బుక్స్గా ఆవిడ ఒక పుస్తకంగా ఆయన చెప్పారు. ఎక్కువగా అది మాస్టర్ గారు కూడా ఆయన చెప్పారు. ఎక్కువగా అది ఆవిడ రాసినటువంటి పుస్తకం. అక్కడక్కడ ఆయన సహకారం ఇచ్చారనేది ఆయన చెప్పారు. అది suffice it to say that there is nothing in manifestation except energy taking form, using and actuating forms and dissipating forms. సో దీని యొక్క సమరైజేషన్ ఆయన ఏం చెప్తున్నారంటే దెర్ ఇస్ ఎనర్జీ. చోటులో ఎనర్జీ అంటుంది, అది ఆ అణువులు రూపంగా ఏర్పడుతుంది. అంటే ఎనర్జీ కొంచెం ఘనీభవిస్తే అది అణువులుగా ఏర్పడుతుంది. అణువులు ఒక రూపంగా ఏర్పడుతుంది. ఈ రూపముగా తెలియబడుతున్నదంతా కూడా ఎనర్జీనే. మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎనర్జీగా వెళ్ళిపోతుంది. ఎనర్జీగా ఉన్నటువంటిది ఒక రూపంగా వస్తుంది, రూపం మళ్ళీ ఎనర్జీగా వెళ్ళిపోతుంది. సో మనం చూసేటువంటి రూపములన్నీ కూడా ఎనర్జీస్గా తెలుసుకోండి అని చెప్తున్నారు. The energy is divided into 3 types of so-called electrical phenomena called in the secret doctrine, in the treatise on cosmic fire, fire by friction, solar fire and electric fire. అది మనకి దీని గురించి సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఎలక్ట్రిక్ ఫైర్, ఈ మూడింటిగా మనం చెప్పుకున్నాం. అక్కడ చాలా వివరాలు మనం చదువుకున్నాం. అదే చెప్తున్నాం ఇక్కడ మళ్ళీ. Prana is the name given to the energy which is drawn upon the physical plane from the etheric aspect of all phenomenal life. From the etheric plane of all phenomenal life. ఈ ఎథరిక్ ప్లేన్లో నుంచి మనం ప్రాణశక్తి, ప్రాణము అటువంటిది మనం పొందడం అటువంటిది జరుగుతుంది. అది చెప్తున్నారు. That etheric aspect of the divine energy is the synthesis of energies. It is the energy in which an individual primarily lives and moves and has the focus of his being is, for instance, predominantly astral, and then the major expression of energy is his equipment will be astral or emotional feeling energy. He will react all the time to physical energy or prana and to astral energy or the many sentient emotional forces. These work out preeminently through the spleen, the solar plexus and the throat, and affect in different ways the physical spleen, the stomach and the thyroid gland. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మనలో ఈ ప్రాణశక్తి, ప్రాణము అనేటువంటిది మన యొక్క ఎథరిక్ బాడీని డైరెక్ట్గా అది స్టిమ్యులేట్ చేస్తుంటుంది. చక్కగా అది స్టిమ్యులేట్ చేస్తూ మనకి ఏం చేస్తుందంటే విచ్ ఈస్ డ్రాన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఫ్రమ్ ది ఎథరిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఫినామినల్ లైఫ్. సో ప్రతి దానికి కూడా ఎథరిక్ బాడీ అంటున్నది ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అణువుకి కూడా ఎథరిక్ పొర అంటున్నది ఒకటి ఉంటుంది. దాని నుంచి అణువుకి అణు స్వరూపంగా ఉంటుంది దానికి పదార్థమునకు ఎనర్జీ అంటున్నది అందివ్వబడుతుంది. That etheric aspect of the divine energy is a synthesis of energies. Etheric aspect లో ఉండేటువంటి ఎనర్జీస్ ఏమిటి అంటే ఇట్ ఇస్ ఎ డివైన్ సింథసిస్ ఆఫ్ ఎనర్జీస్ అన్న. అందులో ఎంతో ఎనర్జీస్ అంటే ఇవన్నీ కూడా సింథసిస్ అయిపోయి అది ఎథరిక్, అది ప్రాణముగా మనకి అందుతుంది. దాంట్లో ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి. ఉదాహరణకి సూర్యరశ్మిలో ప్రధానంగా మన దేహానికి కావాల్సినటువంటి ప్రాణము, ప్రాణశక్తి అందివ్వబడుతుంటుంది. సో దాని ద్వారా ఆ ఇథరిక్ అంటే సూర్యరశ్మి ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఎనర్జీస్ అందులో ఉంటాయి. అది అలా అనుకోవచ్చు మనం. ఇఫ్ ద ఎనర్జీ ఇన్ విచ్ an individual primarily lives and moves and has the focus of his being is, for instance, predominantly astral. సో ఈ ఎనర్జీ చేత వాడి జీవితం అంటున్నది నడపబడుతుంటుంది, వాడు జీవించడం అంటున్నది ఉంటుంటుంది. సో మనలోకి ఎనర్జీస్ అంటున్నది వస్తున్నాయి, ఎనర్జీస్ చేత మనం జీవిస్తూ ఉన్నాము. ఇది బేసిక్గా అవగాహన పెట్టు. అయితే ఈ ఎనర్జీస్ మనని ఏం చేస్తున్నాయి, ఎట్లా మన లైఫ్ లీడ్ చేస్తున్నాయి అంటే విషయం ఇప్పుడు ఎట్లా కాదు ఏమంటున్నారు. సో ఎనర్జీస్ మననే predominantly astral, then the major expression of energy is
in his equipment will be astral or emotional feeling energy. ప్రిడామినెంట్లీ ఈ ప్రాణం అంటున్నది ఆస్ట్రల్గా తెలియబడుతుంది. వీడికి ఒక ఆస్ట్రల్ ఎనర్జీస్ అంటే ఆస్ట్రల్గా వీడికి ఎనర్జీ అంటున్నది అందివ్వబడుతుంది. సో ఆస్ట్రల్ ప్లేన్లో ఎనర్జీస్ అంటే ఎమోషనల్గా అది తెలియబడుతుంది. అది మనలో ప్రేమ అంటున్నది ఒక ఎనర్జీ అంటున్నది మనలో పనిచేస్తుంది. సో ఎమోషనల్ నేచర్ మనలో చాలా రకాలు ఉన్నాయి కదా, చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా. సో చోట్లో అన్నటువంటి ఎనర్జీస్ ప్రాణము అన్నటువంటిది దాని ద్వారా వీడి యొక్క ఎథరిక్ బాడీలో సింథసిస్ అయిపోయి వస్తుంది. అది ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటిది లేదా ఎమోషనల్ ప్లేన్లో ఉండేటువంటి వీడి యొక్క స్వభావము లేదా వీడి యొక్క రియాక్షన్ అది చెప్తున్నాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ హిస్ ఎక్విప్మెంట్ విల్ బి ఆస్ట్రల్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్ ఎనర్జీ. He will react all the time to physical energy. So he will react all the time to physical energy or prana and to astral energy or the many sentient emotional forces. Sentient emotional forces వీడు స్పందించేటట్టు చేస్తుంటాయి. అంటే మనం ఒక వాతావరణంలో వెళ్ళి ఉన్నాం అనుకోండి, ఆ చుట్టూతో ఉండేటువంటి వాతావరణం మనం ప్రభావితం చేస్తుంటుంది. మనం దానికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. మన యొక్క ఎమోషనల్ బాడీ అటువంటిది మన యొక్క ఫిజికల్ బాడీ అటువంటిది రియాక్ట్ అవ్వడం అటువంటిది జరుగుతోంది. ఇది ఎలా తెలుసుకోవాలి? సో మన చుట్టూతో ఉండేటువంటి భౌతికంగా ఉండేటువంటి వాతావరణంకి మనం ప్రభావం అవుతుంటాం. అది మనందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్ ఆస్ట్రల్ ఆర్ ఎమోషనల్ ప్లేన్లో ఉండేటువంటి వాతావరణానికి మనం ఇదవుతూ ఉంటాం. ఉదాహరణకి మనం ఒక కొత్త ప్రదేశంకి వెళ్ళాం అనుకోండి, లేదా జస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంతకుముందు మనం ఎలా ఉన్నాం ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది మన మనసు, లేదా ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అయినా ఒక నిమిషం ఆలోచించాలి. అక్కడ మీకు తెలియబడేటువంటిది ఏమిటంటే ఎమోషనల్ ప్లేన్ మీ మీద ప్రభావం చూపుతోంది అక్కడ అంటే మీకు తెలుసు. అంటే జస్ట్ ఒక ప్రదేశానికి వెళ్ళాం, అక్కడ మనకు కొన్ని భావములు అనేటువంటివి కలిగాయి. ఇంకో ప్రదేశానికి వెళ్ళాం, అక్కడ ఒక రకమైనటువంటి భావనలు కలుగుతాయి. సో ఇవన్నీ కూడా బేసిక్గా మనలో ఉన్నవి భావములే. అయినా కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటికి కొన్ని భావనలు మనలో స్టిమ్యులేట్ అయిపోయి ఆ ఆలోచనలు మనకు వస్తున్నాయి. సో వీఆర్ లెడ్ బై ఆస్ట్రల్ అండ్ వీఆర్ లెడ్ బై ఫిజికల్. ఇది ఆయన చెప్తున్నాడు. సో ఆర్ ప్రాణ అండ్ ఆస్ట్రల్ ఎనర్జీ ఆర్ ది మెనీ సేంటియంట్ ఎమోషనల్ ఫోర్సెస్. ఆ చుట్టూ ఆ వాతావరణంలో అంతా కూడా సేంటియంట్ ఎమోషనల్ ఫోర్సెస్ ఉంటుంటాయి బాగా. అవి మనని అక్కడ ప్రభావితం చేస్తూ ఉంటాయి బాగా. వాటి యొక్క ప్రభావం అయితే అవి ప్రభావం చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్లో చెప్తున్నారు మనకి. ఇక్కడ ఏంటంటే ఆ చుట్టూతో ఉండేటువంటి వాతావరణం అది మన మీద ప్రభావం చేస్తుంటుంది. మనం అవి మనలో ఎలా ప్రభావితం చేస్తుంది అంటే ఒకటి స్ప్లీన్ ద్వారా, ఒకటి తర్వాత త్రూ ద స్ప్లీన్, ద సోలార్ ప్లెక్సస్ అండ్ ద థ్రోట్, and affect in different ways the physical spleen, the stomach and the thyroid gland. Physical spleen అంటేనే అక్కడేమో అది అంటే స్వాదిష్టానం, మణిపూరకం, తర్వాత విశుద్ధి. ఇవి చక్రములుగా మీరు తెలుసుకుంటాం అనుకుంటే. సో దాన్ని ఇక్కడ అన్నారు స్ప్లీన్ అన్నారు, సోలార్ ప్లెక్సస్ అన్నారు, తర్వాత థ్రోట్ అన్నారు. అండ్ ఎఫెక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్ ద ఫిజికల్ స్ప్లీన్, ద స్టమక్ అండ్ ద థైరాయిడ్ గ్లాండ్. సో ఎమోషనల్గా ఉంటున్నటువంటి వాళ్ళు ఇవి థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్టిమ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్గా ఉండేటువంటి వాళ్ళలో స్టమక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్గా ఉండేటువంటి వాళ్ళు ఫిజికల్ స్ప్లీన్ దెబ్బపడేటువంటి అవకాశం. సో ఈ మూడు. సో దిస్ కంప్లీట్స్ ద థర్డ్ పాయింట్. నా ఫోర్త్ పాయింట్. ఈ పాయింట్ చాలా ముఖ్యం ఏంటంటే అది తర్వాత నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఇంట్రెస్ట్ ఇన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీ వేర్ when evidenced by an individual is based on the fact that there are two in which he himself is habitually immersed and to which he must easily and normally responds. ఈ రెండింటికి వాడు ఇమ్మర్స్ అయిపోయినటువంటిది, న్యాచురల్గా వాడు రెస్పాండ్ అయ్యేటువంటిది. ఇది ఈ రెండు కండిషన్స్ వీళ్ళు. ఈ ప్రాణం అంటుండేది ఏంటంటే వీటిలో బేసిక్గా ఈ రెండు రియాక్షన్స్ అంటుండేది ఇస్తుంటుంది కదా. ఒకటి వాడు ఇమ్మర్స్ అయిపోయినటువంటిది. ఇమ్మర్స్ అయిపోవడం అంటే భౌతిక జగత్తులో వీడు దిగాడు, దట్ ఈస్ వాడు ఇమ్మర్షన్ ఫిజికల్ ప్లేన్. వీడు ఇక్కడ దిగాడు కాబట్టి వీడు చుట్టూతో ఉండేటువంటి వాతావరణం వీడు ఇదొకటి ఉంటుంది ఇమ్మర్స్డ్. ఇంకొకటి ఏంటి నార్మల్లీ రెస్పాన్స్, అంటే విచ్ హీ మోస్ట్ ఈజీలీ అండ్ నార్మల్లీ రెస్పాన్స్. వీడు చుట్టూతో ఉండేటువంటి కండిషన్స్ రెస్పాండ్ అవ్వడం అంటుంటుంది చూసారా, అది ఒకటి.
ఇమ్మర్స్డ్ ఒకటి, రెస్పాండ్ ఒకటి, రెండు ఉన్నాయి కండిషన్స్. నెక్స్ట్ పాయింట్, the current energy used in healing will be a synthesis of the energies with which the healer normally works, with the types of energy predominating which is for him the paramount energy of his life. The average unintelligent healer is usually simply a transmitter of prana itself, which is the energy of the planet. This combines with the etheric physical energies of the patient passing through the healer's body. ఒకటి ఏంటంటే ఇక్కడ చేయబడేటువంటిది ఏంటంటే ప్రాణశక్తి అంటున్నది చోట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఈ హీలర్ ఎవడైతే ఉంటాడో వాడిలోనికి ఆహ్వానించుకుని వాడు పేషెంట్కి అందిస్తారు. ఇదొకటి పాయింట్. దెన్ ఆనర్ ది కరెంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ ఇన్ హీలింగ్ will be a synthesis of the energies with which the healer normally works. It is called the synthesis of energies. అంటే చోట్లో నుంచి ఈ సింథసిస్ ఆఫ్ ఎనర్జీస్గా ఉంటుంది దాన్ని వాడు స్వీకరించుకొని దాన్ని వాడు పేషెంట్కి పాస్ ఆన్ చేయడం. The energy predominantly which is for him the paramount energy of his life. The average unintelligent healer is usually simply a transmitter of prana itself, which is the energy of the planet. This combines with the etheric physical energies of the patient passing through the healer's body. These stimulate the patient sufficiently so that he is enabled to throw off the enfeebling disease. Some healers can work with that type of force and with emotional energy blended and produce activity, therefore, not only in the patient's physical body but also in his astral body. నార్మల్గా వీడు పేషెంట్ సింథసిస్ ఆఫ్ ఎనర్జీస్ హీలర్ తీసుకుని పేషెంట్కి పాస్ ఆన్ చేయడం చేత పేషెంట్ కొన్నటువంటి జబ్బు తగ్గిపోతుంది. అంటే బేసిక్గా ఇక్కడ మనం బాగా అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తిని మనం ఇన్వోక్ చేసుకోగలం. బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం రోజు చేసేటువంటి సాధనలో చోటులో ఉన్నటువంటి ప్రాణశక్తిని మనం బాగా చక్కగా ఇన్వోక్ చేసుకోగలగాలి, చక్కగా అది మనం బాగా పొందగలగాలి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయగలగాలి, పేషెంట్స్ ఎవరైతే మన చుట్టూతో ఉంటారో మనకు తెలిసిన వాళ్ళకు ఈ ప్రాణశక్తిని వాళ్ళకి పాస్ ఆన్ చేయగలగాలి. దీని గురించి మనం ఇదివరకు కూడా ఎలా పాస్ ఆన్ చేయాలి ఏంటివన్నీ కూడా మనం చెప్పుకోవాలి. చేతులు ఇక్కడ ఇలా పెట్టుకోవాలని ఇవన్నీ మనకు చాలా ఆయన చెప్పారు కానీ ఇంతమంది క్లాసెస్లో అవన్నీ చెప్పుకున్నాం. సో ఇవి పాస్ ఆన్ చేయడం చేత నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే దిస్ ఇస్ ద నార్మల్ హీలింగ్. అంటే నార్మల్గా మనం ఇంకా సింపుల్గా చెప్పేసుకుందామండి అంటే కనుక చక్కగా మనకి మాస్టర్ గారు మనకు మంచి ఆయన మనకి ఇది అని అనుకున్నాం. చక్కగా ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునేటువంటి దాంట్లో మనం ఏం చేస్తాం అంటే మనకి తెలిసినటువంటి వాళ్ళకి లేదా మనకి ఎవరైనా పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఇబ్బంది తొలగించాలి అని చెప్పి ప్రార్థనలో మనం చెప్తాం. సో ఈ ప్రార్థనల ద్వారా మనకి చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి మనలోకి వస్తుంది. మన నుంచి మనం మందు రూపాయన ఇచ్చినా సరే మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ గురించి ప్రేయర్లో చెప్తున్నా సరే వాళ్ళకి తప్పించుకోవాలి. ఇదే జనరల్గా జరిగేటువంటి పాయింట్. మనం క్లాస్ కంటిన్యూ సార్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.